హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ పద్మ. మీ అందరికీ నమస్తే అండి. మనము ఈరోజు గోంగూర ఫ్రై చేసుకుంటున్నామండి. ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోకి వెళ్ళి చూసుకుందామండి. పచ్చిమిర్చి, ఒక స్పూను శనగపప్పు, ఒక 4-5 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనం గోంగూర వేసేసుకుంటున్నాము. ఫ్రెష్ గడిగి పెట్టుకున్నాము. చాలా బాగుంటుందండి. మనం వాటర్ లేకుండా ఉడికించుకుంటున్నాం దీన్ని. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసి వాటర్ లేకుండా ఉడికిద్దామండి. టమాటాలు అండి 2, కొంచెం పసుపు అండి, 2 స్పూన్ల ఆయిల్ అండి, ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దామండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు వాటర్ ఒక స్పూను, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. ఒక 2 పెట్టుకుంటే ఉడికిపోతుంది. ఆకుకూర కూడా తొందరగా ఉడికిపోతుంది. రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించినామండి. వాటర్ ఏం వేయలేదు మనము. వాటర్ వేయకుండానే ఆవిరి మీద ఉడికించినాం మనము. 5 నిమిషాలు పట్టింది. విజిల్స్ వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. ఆవిరితోనే ఉడికిపోయింది. మీరు విజిల్స్ వస్తుందా రాదా అని మాడగొట్టుకోగలరు. సో దగ్గర ఉండి కొంచెం సిమ్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. చూడండి, చక్కగా ఉడికితే మనం ఒక్క సుక్క వాటర్ లేదండి. చూడండి వాటర్ ఎట్లా వచ్చేసినాయి. చూడు, వాటర్ వేయలేదు. మనము మీడియం మంట పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. దగ్గర ఉండి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం పప్పు గుత్తొట్టు రుబ్బి పోసి పెట్టుకుందాం. వాటర్ లేకుండా ఉడికించుకున్నామండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. సరిపోయినంత ఆయిల్ ఫస్ట్ వేసుకున్నాం కదండి, కొంచెం తక్కువనే వేసుకుందాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక చిటికెడు మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి అండి, శనగపప్పు, మినపప్పు అండి, కొంచెం కరివేపాకండి, కొంచెం కొత్తిమీర అండి. చూడండి, ఒక్కటి కూడా మాడనియద్దండి. ఇట్లా మంచిగా చేసుకోవాలి తాలింపు. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం వేసేద్దాం గోంగూర. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మర్చిపోకండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుందండి. చూడండి, చాలా బాగుందండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మరొకరికి చేరుతుంది కదండి ఈ వీడియో. సర్వింగ్ చేసుకుందామండి. ఎంత బాగుందండి చూడండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. గోంగూర ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి.